శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల దీప్తి. రచన వేదుల శకుంతల గారు. హాల్లో లైటు వెలుగుతోంది. లైటు కింద చాపలో పిల్లలు నిద్రపోతున్నారు. అప్పటి వరకు చదువుకుంటున్న గోల సందడి ఆగిపోయి హాలంతా నిశ్శబ్దంగా ఉంది. టేబుల్ మీద గడియారం 9 అయిందని చెప్తోంది. నాకు నిద్రొస్తున్న సూచనగా ఆవలింతలొస్తున్నాయి. కానీ ఇంకా భోజనం చేయలేదు. ఆయన ఇంకా రాలేదు. మూతలు పడుతున్న కళ్ళని బలవంతంగా విప్పుకొని పాత పత్రిక ఒకటి తిరగేస్తూ రేడియోలో సన్నగా వినిపిస్తున్న వీణా వాయిద్యం ఆలకిస్తున్నాను. చిన్నప్పుడు వీణ నేర్చుకుందామని ఎంతగానో ముచ్చటపడ్డాను. ఆ కోరిక తీరలేదు. గాత్ర సంగీతంలో గీతాల వరకు వచ్చాక మానేయవలసి వచ్చింది. పోనీ నాకెటూ సాగలేదు. అమ్మాయికి నేర్పించైనా నా కోరిక తీర్చుకోవాలనుకుంటే అది కుదరలేదు. దానికి ఇంట్రెస్ట్ లేదు. 8 ఏళ్ల మా రేణుకి డ్యాన్స్ మీద తగని మోజు. సంగీతం టీచర్ అంటే దానికి అలర్జీ. నిజమే, నాకు అలర్జీయే. ఏ విషయంలో? సంగీతం అంటే కాదు, మధ్యతరగతి జీవితం అంటే అలర్జీ. పుస్తకం మూసి లేచి రేడియో కట్టేశాను. వీధి తలుపు తెరిచి తొంగి చూశాను. స్ట్రీట్ లైట్స్ ఎందుకో వెలగటం లేదు. మసక వెన్నెల వీధంతా పరుచుకొని ముసిముసిగా నవ్వుతోంది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో వీధి చివరి నుంచి ఓ ఆకారం, ఓ శ్రావ్యమైన గానం వినిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్దంలో ఆ పాట, దానికి లయగా తంబూరా ధ్వని ఏదో చెప్పలేని అనుభూతిని కలిగిస్తోంది. ప్రతిరోజు అదే వేళకి ఆ వీధి చివరన అతను తంబూరా మీటుతూ మాధవ కలశానికొస్తాడు. అతన్ని అంతా రామన్న తాత అంటారు. మాయలలో పడకురా ఓరన్నా, దీని మర్మమెరిగి మసులరా అన్న, సావు పుట్టుకల మధ్య సముద్రమున్నదిరా, సంసారమనుకుని భ్రమచెందకురా. సాతాని రామన్న పాటలో అమృతం ఉంది. జీవితానికో అర్థం, పరమార్థం తెలియజేస్తాడు. ఉద్గంధ్రాదేవి చదవలేదు రామన్న, ఊళ్ళేవి తిరగలేదు. కానీ అతని పాటలో అనంతమైన అన్వేషణలో దొరికిన సత్యాల వంటి పదాలు, కాచి వడబోసిన జీవిత రహస్యాలు వినిపిస్తాడు. కాలక్షేపం కోసం కాకుండా నిజంగా వినాలనే వింటారు జనమంతా అతని పాట. బరువు మనసుల్లో ఉన్న కేరింతలు కొడుతున్నా, ఎవరే పనులతో ఉన్నా ఒక్క క్షణం కట్టిపడేసినట్టు చేయగల సాతాని రామన్న పుట్టుగుడ్డి కబోది. చీకటి వెలుగుని సమానంగా ప్రేమిస్తాడు. కష్టాన్ని సుఖాన్ని నవ్వుతోనే స్వీకరిస్తాడు. రామన్న పాట ఆ సమయంలో నాకెంతో రిలీఫ్గా అనిపించింది. అన్ని వేళల్లో వేదాంతం నచ్చకపోవచ్చును, కానీ అసంతృప్తిగా చికాకుగా ఉన్నప్పుడు వేదాంత తత్వాలు మనసుని ఊరడింపు కలిగిస్తాయి. వెనక్కి తిరిగి వంటింట్లోకి వెళ్ళాను. మళ్ళీ నేను గుమ్మంలోకి వచ్చేసరికి రామన్న తాత సరిగ్గా ఇంటి ముందుకొచ్చాడు. సంచి పట్టు తాత. పాట ఆపి భుజానికున్న సంచి ముందుకు చాపాడు. అతని పక్కనే తోకాడిస్తూ ఓ నల్ల కుక్క ఉంది. నీ భటుడెప్పుడు నిన్ను వదలడు తాత. అన్నం కూర సంచిలోకి వేస్తూ నవ్వాను. అమ్మా, వాడు భటుడు కాదమ్మా, ఆత్మబంధువు. తాత నవ్వు వెన్నెల్లో మల్లెపూలలాగా నిర్మలంగా కనిపించింది. పిల్లలు పడుకున్నారా తల్లి? అవును తాత. మంచిదమ్మా, 9 దాటినట్టుంది. చలిగాలి వేస్తోంది. వంగి కుక్కని దగ్గరకు తీసుకుని తల నిమురుతూ, ఈ పిచ్చోడు ఇంటి దగ్గర ఉండడు తల్లి, నా వెనకాలే బయలుదేరతాడు అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఇంట్లో నుంచి పడుతున్న లైటు వెలుగులో తాతని పరీక్షగా చూశాను. మునుపటి కంటే బలం తగ్గిపోయింది. తెల్లని వారని కుచ్చులా కట్టిన గడ్డం, జానెడు పొడుగు గడ్డం, పైనుంచి 2 పాయల్లా వచ్చి పరామర్శిస్తున్న మీసాలు, విశాలమైన నుదురు, ముడతల మధ్య అఖండ జ్యోతిలా విచ్చిన ఎర్రటి నామం, ఆ పైన వెనక్కి తిరిగిన జుట్టు ఎరుపు తెలుపు కాని రంగులో ఉండి క్రిందికి జారి భుజాల పైన పరుచుకుంది. ఆ భుజాల మీద నుంచి కిందికి మోకాళ్ల వరకు కాషాయ రంగు అంగరఖ, అక్కడి నుంచి 2 జానెలు కిందికి నీరు కావి పంచే, కాళ్ళకి ఏనాటివో పాదరక్షలు, ఒక చేతిలో జోలె. ఎన్నాళ్లుగానో రామన్న వేషం ఇంతే. మూసుకుపోయిన కనురెప్పల వెనక లీలగా కనిపించే కనుగుడ్లు తాము చెయ్యలేని పని మిగిలిన ఇంద్రియాలకి అప్పగించి రెస్ట్ తీసుకుంటున్నట్టుంటాయి. తాతకి కళ్ళు లేని లోటు కనిపించదు. స్వరం విని ఎంతటి వాళ్ళనైనా గుర్తుపడతాడు. ఊహలు అనుభవాలు పేర్చి తాను చదవలేని గ్రంథాల్లోని సత్యాలు పాటలు కట్టి స్వరపేటికలోని తంత్రులతో తంబూరాని కలిపి గానం చేస్తూ పిల్లల్ని పెద్దల్ని కట్టిపడేస్తాడు. మనం చూడని విచిత్రాలు తను జ్ఞాననేత్రంతో చూస్తూ కాశీపట్నం చూడరబాబు అన్నట్టుగా వినిపిస్తాడు.
ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాను రామన్న తాతని. ఎప్పుడూ మార్పు కనిపించదు. చీకు చింత ఉండదు. విసుగు కోపం రాదు. ఒక అవయవం లోపం ఉందన్నట్టు ఎప్పుడూ కనిపించడు. పైగా అది తనకి లభించిన వరంలా భావిస్తూ హాయిగా నవ్వుతూ గడిపేస్తున్న తాత ఎంత ఉన్నతుడో కదా అనుకున్నాను. వస్తా తల్లి అంటూ ముందుకు కదిలాడు. మాయబొమ్మల నాటకమిది మర్చిపోకన్నా, కాయమే నిజమని బాట తప్పి సడిసేయ కన్నా పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పక్కింటి ముందు నిలబడి మరొక చరణం అందుకున్నాడు. నిజమే, అంతా అశాశ్వతమే. అయినా మనిషికి ఎన్నేసి కోరికలు, భ్రమలు, ఆశలు. ఆ తత్వాలు వింటున్నంతసేపు జీవితం వట్టి నీటి బుడగా అనిపిస్తుంది. మరుక్షణంలో మళ్ళీ మొదలు. వీధి చివర కారొస్తోంది. లైట్లు కళ్లలో పడ్డాయి. ఎదురింటి దంపతులు షికార్లు పూర్తి చేసుకుని కారులో వచ్చారు. గేట్ కీపర్ గబగబా గేటు తలుపుని తెరుస్తున్నాడు. మెట్లెక్కి పైగుమ్మంలో నిలబడ్డాను. కారు మెల్లగా గేట్లో నుంచి ఇంట్లోకి వెళ్ళింది. నిట్టూర్చుకున్నాను. అదృష్టవంతులు, పూర్వజన్మ సుకృతం. కాలు క్రింద పెట్టక్కర్లేకుండా కారులో తిరగలరు. పెట్టి పుట్టాలి దేనికైనా. ఇంట్లోకి అడుగు వేస్తూ ఎదురింటావిడ అదృష్టాన్ని తలుచుకున్నాను. వీధి తలుపులు వేసి చేతిలో ఉన్న గిన్నె వంటింట్లో పడేశాను. పిల్లలిద్దరికీ పక్కలు వేసి చాప మీద నుంచి లేవదీసి పడుకోబెట్టాను. పక్కనున్న మంచంలో పడుకొని మళ్ళీ పత్రిక చేతిలోకి తీసుకున్నాను. పేజీలు తిరగబడుతున్నాయి తప్ప నాకు చదవాలన్న శ్రద్ధ లేదు. ఆకలి వేస్తుంది. ఆయన ఇంకా రాలేదు. గడియారం వైపు చూశాను. మీ వారు రావడానికి ఇంకా అర్ధగంట పడుతుంది అన్నట్లుగా టిక్ టిక్ భాషలో చెప్పింది గడియారం. అవును, మరి రోజు అది చూస్తూనే ఉంటుంది కదా. ఏవేవో ఆలోచనలు, ఎక్కువగా నిట్టూర్పులు, మనసుకి మనుగడకి పొత్తు కుదరని సంఘర్షణలు. అరగంట గడిచిపోయినట్లు కూడా తెలియలేదు. శ్రీవారు తలుపు తట్టారు. తలుపు తెరిచాను. సైకిల్ ఎత్తుకుని లోపలికొచ్చారు. భోజనాల దగ్గర ఏవేవో చెప్తున్నాడు. మౌనంగా వింటున్నాను. మధ్యలో ఒకసారి నా వైపు పరీక్షగా చూసి కబులు చెప్పడం తగ్గించారు. చప్పగా చల్లారిపోయిన అన్నం, గట్టిపడిపోయిన వేపడం ముక్కలు, వేడిలేని సాంబారు. ఆ రాత్రిపూట కేవలం ఆకలిని చల్లార్చడానికే తప్ప రుచిని తలుచుకోవడానికి వీలు కాదు. ఇంట్లో కూర్చున్న నాకే అలా ఉంటే బయట శ్రమించి సైకిల్ తొక్కుకుంటూ చల్ల గాలిలో వణుకుతూ వచ్చిన ఆయనకి ఈ భోజనం తృప్తిగా ఉంటుందా? కానీ ఆయన ముఖంలో ఆ భావం కనిపించదు. ఎంతో ఉత్సాహంగా కబుర్లు చెప్తూ నా నిర్లిప్తతను గమనించి ఆయన మౌనంగా ఊరుకోవడం నాకు కొంచెం బాధనిపించింది. కానీ నాలో పేరుకున్న అసంతృప్తి ముందు ఆయన్ని పట్టించుకోలేదు. చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయాక వంటిల్లు సర్దుకొని వచ్చాను. మంచం మీద పడుకుని పైకప్పు కేసి చూస్తూ సిగరెట్ తాగుతున్నారు. పిల్లలకి సరిగ్గా కప్పి వాళ్ల పక్కన చోటు చేసుకొని పడుకున్నాను. బెడ్ లైట్ వెలుగుతూనే ఉంది. ఆయన వైపు చూడకుండా పక్కకు తిరిగి పడుకున్నాను. కానీ నిద్ర రావటం లేదు. ఎదురింటి వాళ్ళ కారు, చివరింటి వాళ్ళ మేడ, పక్కింటావిడ నగలు ఇవేవీ కాదు. వీటన్నింటికంటే ముఖ్యమైనది, నా మనసుని కృంగదీసేది మరొకటి ఉంది. పక్కకు తిరిగి చూశాను. ఆయన సిగరెట్ పారేసినట్లున్నారు. మోచేతి ఆసరాగా పక్కకు ఒత్తిగిలి చూస్తున్నారు నా వైపు. 2 క్షణాలు మా చూపులు అలాగే నిలిచిపోయాయి. నేను ఇటువైపు కదలబోయాను. ప్రభా మెల్లగా పిలిచారు. నేను పలకలేదు. ప్రభా ఇలారా. లేవలేదు నేను. ఓ క్షణం తర్వాత ఆయనే లేచొచ్చారు. అలా మౌనంగా ఉన్నావేం? సాయంత్రం నుంచి అలాగే ఉన్నావా? ఒంట్లో బాగాలేదా? అనురాగంతో బుగ్గలు స్పృశించాడు. బాగానే ఉంది. మనసు మాత్రం కొద్దిగా శృతి తప్పింది. పేలవంగా నవ్వాను. అలాగా? చిన్నగా అయినా కొంటెగా నవ్వి ఎందుకనో అని అడిగారు. ఏం లేదు, ఇవాళ నాకు మార్కెట్ దగ్గర శ్రీలక్ష్మి కనిపించింది. చిన్నప్పుడు నాతో కలిసి చదువుకుంది. అవును, నీ ప్రాణ స్నేహితురాలని చెప్పేదానివి. అయితే కారులో వచ్చింది. పని మనిషి కూరల సంచి పట్టుకుంది. దాన్ని చూడగానే దగ్గరికి పోబోయి ఆగి మెల్లగా పక్కకు జరిగి నిలబడ్డాను. పెద్ద సంచి నిండుగా కూరలు కొని పని మనిషి చేత పట్టించుకొని కారులో వెళ్ళిపోయింది. నిన్ను చూడలేదన్నమాట. చూడకుండా జాగ్రత్త పడ్డాను. ఎందుకని? చురుగ్గా చూశాను. అంత మాత్రం అర్థం చేసుకోలేరా అన్నట్లు నా చూపుకు చిన్నగా నవ్వి, అందుకని ఇవాళ నీ మనసు వశం తప్పిందన్నమాట. బాగుంది. నా చేతిని సరిచేసుకుని వెళ్ళకిలా పడుకున్నారు. అంతరాంతరాలలో నాకు మండిపోతోంది. అసలే శ్రీలక్ష్మిని చూశాక నా సంసారం నాసిగా హీనంగా అనిపించింది. అదేం పట్టనట్లు ఈయనగారు ఓ చిద్విలాసమైన నవ్వు ఒకటి విసిరి నన్నొక పిచ్చిదాన్ని చూసినట్లు చూడ్డం కూడానా? అవునులే, అంతకన్నా ఏం చేతనవుతుంది? చెయ్యలేని పనులన్నీ చిరునవ్వులతో కొట్టిపడేయటం ఒక్కటే తెలుసును. విసురుగా చెయ్యి లాగేసుకోబోయాను. కానీ వీలు కాలేదు. ఆయన తల తీయలేదు. ప్రభా పిచ్చి నా తల మీద ప్రేమగా నిమిరి
నీకు ఆ పిల్లలకి తేడా లేదు, వయస్సు పెరిగింది తప్ప అన్నారు. అంతేలేండి అన్నాను. కోపం ముంచుకొచ్చింది. కాసేపు తర్వాత ఆయన లేచి వెళ్ళి మంచం మీద పడుకున్నారు. చాలాసేపటి వరకు నాకు నిద్ర పట్టలేదు. రామన్న తాత పాట, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు అంతా గిరగిర బుర్రలో తిరుగుతూ శ్రీలక్ష్మి దగ్గర ఆగిపోయిన నా ఆలోచనలు. ఎన్నాళ్ళకు చూశాను, ఈ ఊర్లోనే ఉందా, దాన్ని కలుసుకోవడం ఎలా, వాళ్ళ ఆయనకి ఏముద్యోగమో, కారు వాళ్లదే కాబోలు, ఎంత అదృష్టవంతురాలు, ఏ అర్ధరాత్రికో నిద్రలోకి జారిపోయాను. అందాన్ని గురించి నేను నిర్వచించలేను, కానీ శ్రీలక్ష్మి అందమైందని చెప్పగలను. చూసి చూడగానే బాగుంటుంది ఆ అమ్మాయి అనిపించే శ్రీలక్ష్మి క్లాస్లో చేరిన మొదటి రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు క్లాసులో పాఠం జరుగుతోంది. మా హెడ్ మిస్ట్రెస్ ఓ అమ్మాయిని తీసుకుని మా క్లాస్లోకి వచ్చారు. పాఠం ఆపేశారు మా టీచర్. అంతా ఆ కొత్త అమ్మాయినే చూస్తున్నాం. తెల్లగా, పొడుగ్గా, బిగించి వేసిన జడ, కళ్ళ నిండా కాటుక, నుదుట పెద్ద బొట్టు, ఎర్రరాళ్ల జూకాలు, నా మణమల పైకి జరియంచు పరికిణి, బుట్ట చేతిలో జాకెట్టు, మెళ్ళో పగడాల గొలుసు, కాళ్ళకి గజ్జెల పట్టీలు. అంతా చిత్రంగా చూస్తున్నాం. అమాయకత్వం, అందం, నమ్రత అన్నీ కలిసిన ఆ అమ్మాయి ఓ గొప్పింటి వాళ్ళ పిల్లని, పేరు శ్రీలక్ష్మి అని తెలిసింది. నాకు ఆ క్షణంలో ఆ అమ్మాయి నా స్నేహితురాలైపోవాలని, మా ఇద్దరిది గాఢమైన మైత్రిగా నిలిచిపోవాలని విపరీతంగా అనిపించింది. కేవలం ఆ పిల్ల అందచందాలకే భ్రమించిపోలేదు. సునంద, మల్లిక, అనుపమ లాంటి అందమైన పిల్లలు క్లాస్లో లేకపోలేదు. అయితే రూపానికి తగిన నెమ్మది, సంస్కారం లాంటివేవో శ్రీలక్ష్మిని చూసిన మొదటి చూపులోనే కనిపించాయి నాకు. అంతేకాదు, పేరులో గల అర్థానికి తగినట్టుగానే వాళ్ళ నాన్నగారు పెద్ద పొజిషన్లో ఉండటం నిజంగా పువ్వుకు తావి అబ్బినట్టుగా అనిపించింది. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుందనే ఆర్యోక్తి శ్రీలక్ష్మి పట్ల నిజమైంది. క్లాస్లో చేరిన వారం రోజుల్లోనే శ్రీలక్ష్మి తెలివైన పిల్ల అని, సూక్ష్మగ్రాహి అని రూఢి చేసుకుంది. సాధారణంగా అందం, డబ్బు, తెలివి, అణకువ అన్నీ ఒకచోట చేరి ఉండటం అబ్బురపడాల్సిన విషయమే. అలా ఎక్కడో ఎప్పుడో గాని జరగదు. ఆ ఎక్కడో ఎప్పుడో ఇక్కడే ఇప్పుడే జరుగుతున్నాయా అనిపించేది శ్రీలక్ష్మిని చూస్తుంటే. అంతేకాకుండా ఆ అమ్మాయి నేను కోరిన విధంగా నా స్నేహితమే కోరింది. ప్రాణ స్నేహితులమైపోయాం. అందరికీ కండర్రగా ఉన్న మా స్నేహం హైస్కూలు వదిలేదాకా సడల్లేదు. అది కాలేజీ చదువుకి నేను అత్తవారింటికి వచ్చినా మా మధ్య చాలా కాలం వరకు ఉత్తరాలు, వర్తమానాలు సాగుతూనే ఉండేవి. కొన్నాళ్లకి దాని పెళ్లి శుభలేఖ అందుకున్నాను. ఇన్నాళ్లకు మళ్ళీ ఇప్పుడు శ్రీలక్ష్మిని చూశాను. అందం తరగలేదు, పెరిగిన వయస్సు వలన హుందాతనం కూడా వచ్చింది. దానికి తోడు భర్త ఎంత పెద్ద ఉద్యోగస్తుడో, కారులో వచ్చింది కదా. శాపం వలన మానవ జన్మ ఎత్తిన మనిషే గాని శ్రీలక్ష్మి అసలు మనిషి కాదు, దేవతేమో. అందుకే ఇలా అన్ని సుఖాలు సమకూరుతున్నాయి అనుకున్నాను. తెల్లవారుగట్ల మెలకు వచ్చిన నాకు గతం నుంచి వర్తమానం వరకు కళ్ల ముందు మసక తెరలా కదిలింది. పాలవాడొస్తాడు, పని మనిషి వస్తుంది, పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపించాలి, ఆయన గారిని ఆఫీస్కి పంపాలి. 24 గంటలు పనిచేయడానికి నౌకర్లున్నారా? నౌకర్లను పెట్టుకోగల ఉద్యోగమా ఇది? ఆ క్షణంలో నాకు కలిగిన నిరాశ, నిస్పృహ చెప్పుకోలేనివి. పాలవాడు తలుపు కొడుతున్నాడు బయట. తప్పనిసరిగా లేవాల్సి వచ్చింది. ఆ రోజు పనులన్నీ విసుగ్గా, పరాకుగా చేశాను. వంట మీద శ్రద్ధ చూపించలేకపోయాను. ముఖ్యంగా ఆయన విషయంలో మరీ నిర్లక్ష్యం చేశాను. వారేమనలేదు. మౌనంగా తన పనులన్నీ చేసుకుని ఆఫీసుకు వెళ్ళిపోయారు. సైకిల్ తీసుకుని. మళ్ళీ వారు వచ్చేది రాత్రి 10 గంటలకే. పిల్లలిద్దరిని స్కూలుకు పంపించి మళ్ళీ ఒంటరిగా నేను, నా ఆలోచనలు మిగిలిపోయాం. వారం రోజులు బరువుగా, భారంగా నా అసంతృప్తిని భరిస్తున్నట్లు దొర్లిపోయాయి. ఈ మధ్యలో నేను మళ్ళీ మార్కెట్కి వెళ్ళలేదు. కూరలు లేకుండా ఇంటి ముందుకొచ్చిన కూరలే కొని కాలక్షేపం చేస్తున్నాను. ఒక్కో రోజు అసలు కూరే వండటం లేదు. ఆ రోజు వారు తొందరగా ఇంటికి వచ్చారు. సైకిల్కి తగిలించిన సంచి తీసి వంటింట్లో పెట్టారు. ఏమిటోనని చూశాను. సంచి నిండా కూరలు. ఎందుకివి? నువ్వు ఇక మీదట మార్కెట్కి వెళ్ళొద్దు ప్రభా, నేను తెస్తాలే. ఎందుకు? శ్రీలక్ష్మి మళ్ళీ కనిపిస్తుందనేనా? ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు ఎక్కడైనా కనిపిస్తుంది. ఈ ఊళ్ళోనే ఉంటే తప్పకుండా కనిపిస్తుంది. అయినా మనిషి నుంచి దాచుకోగలను, కానీ బ్రతుకు నుంచి తప్పించుకోలేను కదా అంటూ వ్యంగ్యంగా నవ్వాను. వారు నా వైపు ఒకసారి చూసి, నిజమే, ఈ విషయమై నువ్వు 15 సంవత్సరాల క్రితమే ఆలోచించవలసింది ప్రభా, ఇప్పుడనుకొని ఏం లాభం అన్నారు. చాలా నెమ్మదిగా. చురుక్కున తగిలింది నాకు. ఈ వారం రోజులుగా నా ప్రవర్తన ఆయనకి అసహనంగా ఉన్నా చాలా ఓర్పుతో భరిస్తున్నారని నాకు తెలిసి ఇంకా వారిని బాధించే
మాట్లాడడం భావ్యం కాదు. కానీ ఏమిటో జాగ్రత్తగా ఉండాలనుకున్నాను. కేవలం నా మానసిక దౌర్బల్యం తప్ప విచక్షణ, వివేకం ఉన్న పని కాదేమో. కొందరు సుఖపడితే తప్ప దుఃఖానికి కొలతలు ఎలా తెలుసుకోగలం? ఆనందాలు అనుభవిస్తున్న అదృష్టవంతుల్ని చూసినప్పుడే కదా దురదృష్టవంతులు తమకి లేని సౌఖ్యాలని తలుచుకొని ఏడ్చేది. నవ్వుకి పక్కనే ఏడ్పు దిష్టి పెడతలాగా ఉన్నప్పుడే ఆ నవ్వు బాగా రాణిస్తుంది. ఈ రకమైన తృప్తితో మనసును జోకొట్టుకొని బలవంతంగా నిద్రపుచ్చాను. 4 రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్ వైపు వెళ్ళాను. లోపల బెరుకుగా ఉన్న శ్రీలక్ష్మి మళ్ళీ కనిపిస్తే బాగుండును అనే కోరిక లేకపోలేదు. నా భయానికి కోరికకి పొత్తు కుదురుస్తున్నట్లుగా వాళ్ళ పని మనిషి కనిపించింది. పలకరించినా వద్దా అనుకుంటూనే ఉన్నాను. ఇంతలో ఆ మనిషి నా దగ్గరికి వచ్చి, అమ్మా, మీరు శ్రీలక్ష్మి అమ్మగారికి తెలుసునంట కదా, ఆ పొద్దు ఓసారి ఈడనే మిమ్మల్ని చూసిండ్రు అమ్మగారు. కానీ ఆ రోజు మా అమ్మగారికి శానా పనుండే, అందుకే జల్దీ పోయినాం. మా అమ్మగారు నాకు చెప్పిండ్రు, ఎన్నడైనా మీరు కండ్లబడితే మన ఇంటికి తోల్కరా అని అంది. ఆ రోజు చూసిన జ్ఞాపకం నెమరు వేసుకుంటూ నాకు ఒక్క క్షణం ఆనందం ఉబికినట్లయింది. శ్రీలక్ష్మి నన్ను చూసిందన్నమాట, నన్ను వాళ్ళింటికి తీసుకురమ్మని చెప్పిందన్నమాట. కానీ మరుక్షణంలోనే నాకు అనుమానం కలిగింది. చూసిన వెంటనే ఎందుకు పలకరించకూడదు? ఇంటి దగ్గర ఎంత పనుంటే మాత్రం ఒకవేళ ఇక్కడ నన్ను పలకరించడానికి తన డిగ్నిటీకి భంగం అనుకుందా? అసలు ఆ రోజు అమ్మగారు ఇంటికి వెళ్ళినాక మిమ్మల్నే తలుచుకుంటూ ఉండిపోయినరు. పాపం ఈడనే మాట్లాడదామంటే గాయమ్మ ఎంబడి వాళ్ళ సుట్టపామె ఉందండి, ఆమె చూసి ఇంటికాల గనక చెప్తే మళ్ళా ఇంట్లో తగులు రాగలమని ఊరుకున్నది. కానీ లేకుంటే అమ్మ మనసంతా మీ మీదనే ఉండే. చెవులకున్న గింటీలు కదుల్చుకుంటూ నోట్లో జర్దాపా అన్నములుతూ తెలంగాణ యాసతో చెప్పుకుపోతోంది. ఏమిటి, శ్రీలక్ష్మితో వాళ్ళ చుట్టాల మనిషి ఉందా? ఆమె చూస్తే తనతో మాట్లాడిన విషయం ఇంటి దగ్గర చెప్తుందా? అలా చెప్తే తగులు వస్తాయా? అంటే శ్రీలక్ష్మికి స్నేహితురాలతో మాట్లాడుకునే స్వాతంత్రం లేదా? అయినా చుట్టాల మనిషికి అంత పెత్తనం ఏమిటి? అదే విషయం అడిగాను. ఏం చెప్పమంటారు, పెద్దింటోళ్ళ గొడవలు ఎందుకు లెండి. కానీ మా అమ్మగారు ఒకసారి మిమ్మల్ని రమ్మన్నారండి, ఇప్పుడు వస్తారా? లేకుంటే ఇంటి నెంబర్ చెప్తా, ఎప్పుడన్నా రండి అంది. అలాగేలే అన్నాను. ఇంటి గుర్తులు నెంబరు చెప్పి వెళ్ళిపోయింది. పని మనిషి కూరల సంచి తీసుకుని నేను ఇంటికి వచ్చాను. శ్రీలక్ష్మిని చూడాలనే తొందర నాలో ఎక్కువైపోతోంది. చూసొచ్చే వరకు శ్రీవారితో ఏమీ చెప్పకూడదనుకున్నాను. మర్నాడు పనంతా తీరాక ఇంటికి తాళం పెట్టి బయలుదేరాను. వాళ్ళ పని మనిషి చెప్పిన అడ్రస్ ప్రకారం ఒక పెద్ద వీధిలోకి వెళ్ళాను. రోడ్డుకి 2 వైపులా పెద్ద పెద్ద మేడలు అధునాతన పద్ధతుల్లో అందంగా ఉన్నాయి. బాల్కనీల్లో వేలాడుతున్న చిన్న చిన్న కుండీలు, తీగలతలు, ఇంటి ముందు పెద్ద పెద్ద సిమెంట్ తొట్లలో రకరకాల పువ్వులున్న మొక్కలు. ఇంచుమించు ప్రతి ఇంటిలో ఏదో ఒక వెహికల్ ఉంది. నాకు ఒక్క క్షణం వెనక్కి తిరిగి వెళ్ళిపోదామనిపించింది. ఆ మేడలు, అందులో వాళ్ళ స్థితిగతులు తలుచుకుంటే శ్రీలక్ష్మి ఇలాంటి వాళ్ళ స్థాయిలో ఉందా అనుకున్నాను. ఏమిటో వెర్రిగా వాళ్ళ పని మనిషి చెప్పిందని పరిగెత్తుకొచ్చాను. కానీ అసలు నా గురించి శ్రీలక్ష్మి చెప్పిందో లేదో అనిపించింది. ఏదో మాట వరుసకి అన్నదేమో. తీరా నేను వెళితే ఎవరైనా పెద్ద మనుషులు ఉండొచ్చును, అప్పుడు నన్ను పలకరిస్తుందా? అందం, చదువు, హోదా అన్నీ ఉన్న శ్రీలక్ష్మి ముందు నేనే పాటిదాన్ని? ఒకవేళ తను చులకనగా చూస్తే అక్కడ ఎదుర్కోబోయే అనుభవాలు ఎలా ఉంటాయో? నేను వెళ్ళడం సమంజసమేనా? చిన్ననాటి స్నేహితురాల్ని కదా అని వెనక ముందు ఆలోచించకుండా వచ్చేసే నాకన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉన్న శ్రీలక్ష్మిని నేను చూడాలని రావడం సిగ్గనిపించింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాను. మరొక 2 నిమిషాల్లో ఆ ఇంటి ముందు నుంచి దాటుకుని వీధి చివరికి వచ్చేదాన్నే. కానీ గేటు తెరుచుకుని వాళ్ళ పని మనిషి, నిన్న మార్కెట్లో కనిపించిన మనిషి బయటికి వచ్చింది. దొరికిపోయిన దొంగలా నిలబడిపోయాను. రండమ్మా, గిట్లా సీదా వరండాల నుండి వెళ్ళండి అంటూ గేట్లో నుంచి కనిపిస్తున్న ఇంటి వరండా చూపించి నేను బజార్కి పోతున్నా అంటూ ముందుకు వెళ్ళిపోయింది. మెల్లగా అడుగు లోపలికి వేశాను. వరండా దాటి హాల్లో అడుగు పెట్టాను. ఎదురుగా సోఫాల్లో ఎవరెవరో ఆడవాళ్లు కూర్చున్నారు. నా అదృష్టం కొలిది శ్రీలక్ష్మి ఎదురుగానే కనిపించింది. చూసిన తర్వాత నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదు. రా ప్రభా, వచ్చావా అన్న ఆప్యాయత లేదు, ఆతృత లేదు. అసలు మనసు నుంచి ఏ విధమైన ఫీలింగ్ వచ్చినట్టు లేదు. కేవలం పరిచయం ఉన్న వ్యక్తిని పలకరించే పొడి నవ్వు అది. తడారిపోయాక ఎండిపోయి పాలిపోయినట్టుండే నవ్వది. నా గుండె కలుక్కుమంది. కానీ వెనక్కి తిరిగి రాలేకపోయాను. ఎందుకంటే ఆ నవ్వులో అహంకారం లేదు. ఘోరంగా దెబ్బతిన్న పక్షికి
వీపు మీద ఆప్యాయంగా రాసినప్పుడు రెప్పలెత్తి ఇంకా నాకు స్పర్శజ్ఞానం జనాలు ఇస్తున్నట్టుంది ఆ నవ్వు. నేనింకా ఆ నవ్వుని మర్చిపోలేదు అని చెప్పగలడానికే నవ్విందా అనిపించింది. ఎవరి కోసమండి అని అడిగింది ఓ కళ్ళజోడున్న ఎత్తుముడి. ఆవిడ సోఫాలో కూర్చున్న వరుస చూస్తే నా ఆజ్ఞ లేనిదే లోపలికి ఎలా వచ్చావు అన్నట్లుంది. శ్రీలక్ష్మి లేచి నా దగ్గరికి వస్తూ మా స్నేహితురాలు నా కోసమే వచ్చింది అంది. లంకనాలు చేసినట్టు అందే కానీ ఆ కంఠంలో గంభీరత, సంతోషం ఏమీ లేవు. ఓహో, ఎక్కడుంటారు అని ఒకరు, మీ వారు ఏం చేస్తున్నారు అని మరొకరు. ఇల్లెలా తెలిసింది, ఇంతకుముందు వచ్చారా? ఈ రకమైన ప్రశ్నలన్నీ అయ్యాక కూర్చో ప్రభా అంది శ్రీలక్ష్మి. యాంత్రికంగా అక్కడున్న సోఫాలో కూర్చున్నాను. నా పక్కనే కూర్చుంది శ్రీలక్ష్మి. అయితే పైపైన చెప్పుకునే కబుర్లే తప్ప మనసు విప్పి హాయిగా ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆనందం ఏదీ కనిపించటం లేదు దాని మాటల్లో. ఆ చుట్టూ అంతా మా ఇద్దరిని పరీక్షగా చూస్తూ లంకలో రాక్షసుల్లా కాపలా కాస్తున్నారా అనిపించింది. ఎంతసేపు క్యాజువల్ విషయాలే తప్ప లోతుగా మాట్లాడడానికి వీలు కాని సంకట పరిస్థితి నా మనసు తెగ పీకుతోంది. దాని సంసారం గొడవలు తెలుసుకోవాలని. కానీ వాళ్ళందరిలో ఆ సంగతి ఎత్తవచ్చునో లేదో మొత్తం మీద శ్రీలక్ష్మి ఏదో వ్యధతో ఉందని, దాని యాక్టివిటీస్ అన్నీ స్తబ్దంగా నిలిచిపోయాయని నా చెవులో ఎవరో చెప్తున్నట్లు అనిపిస్తోంది. బహుశా దాని నెమ్మదిలో దాగిన ఆవేదన నాకొక్కదానికి అర్థమవుతోందేమో. ఎందుకంటే నేను ఎరిగిన శ్రీలక్ష్మి ఈ లక్ష్మి కాదు. ఎందుకు అలా ఉందో తెలియటం లేదు. అంతా అయోమయంగా, అసందర్భంగా ఉంది వాతావరణం. ఎవరో వచ్చి కాఫీలు ఇచ్చారు. అక్కడున్న అందరితో పాటు నేను తీసుకున్నాను. అసలు నా కోసం ప్రత్యేకించి చేసిన మర్యాద కాదది. వాళ్ళంతా మామూలుగా కాఫీ తీసుకునే వేళ అదే కాబోలు అందరితో పాటు నాకు ఇచ్చారు అంతే. అయినా ఇంటి ఇల్లాలైన శ్రీలక్ష్మి నా పక్కన ఓ ముద్దబంతి పువ్వులా ముడుచుకొని కూర్చుంది. మాటలు వచ్చు సుమా అన్నట్లుగా నాతో అప్పుడప్పుడు మాట్లాడుతోంది. దాని ప్రమేయం ఏమీ లేకుండానే పనులు జరుగుతున్నాయనిపించింది. మరి కొంచెం సేపటికి వాళ్ళంతా నాతో కబుర్లకు దిగారు. ఏదో అడుగుతున్నారు, ఏదో చెప్తున్నాను. అర్థం పర్థం లేని ప్రశ్నలు, ఊకదంపుడు ముచ్చట్లు. ఈ చీర రంగు ఉంటుందా? మీకు అద్దె ఇల్లా, సొంత ఇల్లా? మీరు ఒక్కరేనా? అత్తమామలు కూడా ఉన్నారా? మీ జాకెట్టు మీరే కుట్టుకున్నారా? టైలర్కి ఇస్తారా? మా లక్ష్మితో కలిసి ఎంతవరకు చదువుకున్నారు? సినిమాలు ఎక్కువగా చూస్తారా? మీరు కారాలు ఎక్కువగా తింటారా? తినకండి, ఆరోగ్యం పాడైపోతుంది. దిక్కుమాలిన సినిమాలు. ఇంట్లో అత్తమామలు ఉండాలి. పెద్దవాళ్ల పాటి ఎవరూ లేరు. మీరు ఉపదేశం పొందారా? నాకు ఉక్కిరి బిక్కిరగా ఉంది. లేచి రాలేను. అక్కడే కూర్చుని భరించలేను. అయిష్టాన్ని కప్పిపుచ్చుకుంటూనే శ్రీలక్ష్మిని గమనిస్తున్నాను. మనిషి మునుపటి కంటే చిక్కిపోయింది. అయినా అబ్బో 17 ఏళ్ల క్రితం సంగతి. దగ్గర నుంచి చూస్తున్నాను కనుక తెలుస్తోంది. కళ్ళ కింద నల్లని మచ్చలు, అక్కడక్కడ నెరిసిన వెంట్రుకలు, చెవులకి ఏమీ లేవు. చేతులకి మట్టి గాజులు తప్ప బంగారువి లేవు. మెళ్ళో మంగళసూత్రం మాత్రం కొత్తదానిలా మెరుస్తోంది. చీర మీద ఏమాత్రం మోజు లేనట్లు ఓ వెలిసిపోయిన ముతక చీర, చుక్కలున్న జాకెట్టు, బొత్తిగా మనిషి దివాళా తీసిన ముఖంలా ఉంది. ఆ రోజు మార్కెట్లో చూసిన వేషం వేరు, ఈనాడు నేను చూసిన వేషం వేరు. ఆనాడు నేను ఎంతలా ఊహించుకున్నానో అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. చిరిగిపోయిన కాగితం ముక్కలాగా, ఎండకి వడలిపోయిన పువ్వులా. ఏమిటి శ్రీలక్ష్మి బాధ? అసలు దానికి బాధ ఏమిటి? భర్త MA పాస్ అయి, LLB కూడా పాస్ అయి ప్రైవేట్ కంపెనీలో జాయింట్ డైరెక్టర్గా ఉన్నాడు. 2000 దాకా జీతం వస్తుందట. ఇందాకటి మాటల్లో తెలుసుకున్నాను. ఇల్లు, కారు, అన్ని సదుపాయాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక పిల్లలు 4, 2 ఆడ 2 మగ, కాన్వెంట్లో చదువుతున్నారు. మరేమిటి దీని వాలకం ఇలా ఉంది? మామూలు జీతంలో నలుగుతున్న మధ్యతరగతి ఇల్లాలైతే అయ్యో పాపం అనుకోవచ్చును. కానీ పుట్టింట్లో బాగా బ్రతికి అత్తింట్లో కూడా సంపద కలిగిన భర్త దొరికితే ఇదేం కర్మ? ఇలా నిరాడంబరంగా ఉండటం దీనికిష్టం కాబోలు అనుకునేందుకు వీలు లేదు. మొన్న కనిపించినప్పుడు బెత్తడు వెడల్పు జరి ఉన్న వెంకటగిరి చీర కట్టుకొని వచ్చింది. లక్ష్మి, నీ బాధేమిటో నాకు చెప్పవే అని అడగాలనుకున్న నా ప్రశ్న నాలుక చివరే నొక్కిపెట్టి ఆ చుట్టూ వాళ్ల గందరగోళంలో తప్పనిసరిగా ఊకొడుతూ కూర్చున్నాను. అన్ని కబుర్లు అయిపోయాక, నా ఉపదేశం సంగతి తేల్చుకున్నాక పూజలు, నోములు, మహత్తులు, బాబాలు, మంత్రాల మీదకి మళ్ళింది ప్రసంగం. నదులన్నీ ప్రవహించి సముద్రంలో కలిసినట్టు అన్ని రకాల ఆశ్రమాలు ముగిశాక ఆఖరికి భగవత్ సన్నిధిలోకి మళ్ళింది ఆ ప్రసంగ ప్రవాహం. మా రాజేంద్ర ఎంత ఉపాసనాపరుడో. ఆ భక్తి, శక్తి అందరికీ అబ్బవు. జన్మజన్మల సాధన, పుణ్యం కలిసి రావాలి. అందొక వయసు దాటిన ముత్తైదువ. ఎవరు రాజేంద్ర అంటే అన్నాను. ఆ పేరు ఎక్కడో పరిచయం ఉన్నట్లు గుర్తుకొచ్చింది.
మా మేనల్లుడు, అదే మీ స్నేహితురాలి భర్త శ్రీలక్ష్మి వైపు చూపిస్తూ చెప్పిందావిడ. సరేలే పిన్ని, బావా కారణ జన్ముడు, మామూలు మనిషా అంటూ మొదటావిడ మాటని మరింత బలపరుస్తున్నట్లు చెప్పి నా వైపు చూసింది. ఆ చూపులో నువ్వొక అల్ప జ్ఞానివి సుమా, నీకేం తెలుసు అన్నట్లుగా అర్థం స్ఫురించింది నాకు. అంతవరకు నా చీరని, ఇంటి వివరాలను గుచ్చిగుచ్చి తెలుసుకున్నది ఆవిడే. నాకు ఆశ్చర్యం కలిగింది. ఉన్నత పదవిలో ఉండి ధనం, విద్యతో పాటు దైవభక్తి కూడా అలవడటం, అందున నియమనిష్టలతో ఉపాసన చేయగల ఓర్పు, శ్రద్ధ నిజంగా ఎంతమందికి ఉంటుంది? 100కి ఒకరో ఇద్దరో అలా ఉండగలరు. అలాంటి ఒకరు శ్రీలక్ష్మి భర్త కావడం నిజంగా దాని అదృష్టమే. ఆ మాట పైకి అనేస్తూ దాని వైపు చూశాను. నిర్వికారంగా, నిర్లిప్తంగా ఉండిపోయింది శ్రీలక్ష్మి, ఆ ప్రసంగం ఇష్టం లేనట్టు. ఇంతకుముందు ఏ కాస్తో సంతోషంగా కనిపించిన ఆ ముఖంలో చీకటి తెర ఆవరించుకున్నట్లు ముడుచుకొని పోయింది. బహుశా దానికి వాళ్ళ ఆయన వ్యక్తిత్వం, భక్తితత్వం నచ్చలేదేమో, లేక ఆయన తత్వానికి ఆడంబరాలు గిట్టక భార్యని నిరాడంబరంగా ఉండమన్నాడేమో. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు ఇంత సింపుల్గా ఉందేమో. నాలో అలల మాదిరిగా ప్రశ్నలు, జవాబులు ఉవ్వెత్తున లేచి విరిగి పడుతున్నాయి. వాళ్ళంతా రాజేంద్ర గారిని గురించి ఏదో కథలా చెప్తున్నారు. కొన్ని పనులు చేయవలసి అవతరించిన మహాపురుషుడు మామూలుగా ఉద్యోగం చేస్తూ మన కళ్ళ ముందు సామాన్య సంసారిలా ఉంటే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఒక్కోసారి మనకు తెలియనంత గమ్మత్తులు చూపిస్తే చిత్తరువుల్లా నిలబడిపోతాం. అంటే ఎన్నో అనుభవాలు కలిగాకనే అతనిలో శక్తి, తేజస్సు, దివ్యత్వం తెలుసుకోగలిగాం. బంధువుల్లోనే కాదు, ఉద్యోగస్తులు, స్నేహితులు అంతా అతని గొప్పతనం గుర్తించారు. 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని రాజేంద్ర గారిని తలుచుకొని గాలిలోనే సాక్షాత్కరింపచేసుకుందో కావిడ. నాకు అదేదో కథలా విచిత్రంగా అనిపిస్తోంది కానీ మా శ్రీలక్ష్మి భర్తన్ గురించి నిజంలా అనిపించటం లేదు. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళల్లో చాలామంది బాల ఉపాసకులు, ఆంజనేయ భక్తులు, యోగాసనం వేసేవాళ్ళు, జాతకాలు చూసి భూత వర్తమాన భవిష్యత్తు చెప్పగలిగే ధీమంతులు ఉన్నారు. కానీ వాళ్ళంతా మనుష్యులమే అన్న ధోరణిలో ఉన్నారు కానీ ఇలాగ కేవలం అవతార పురుషులమే అన్నట్టుగా లేరు. కాకపోతే వాళ్ళు ఎంత గొప్ప శక్తిమంతులో సగర్వంగా చెప్పుకుంటారు, అంతవరకే. మరి ఇదేమిటి? ఈ రాజేంద్ర గారు సాక్షాత్తు ఈ యుగానికి అవతార పురుషుడిలా వర్ణిస్తున్నారు. కల్కి అవతారం ఇప్పుడే కాదు కదా. అంతటి మహావ్యక్తి అయితే శ్రీలక్ష్మి ఎలాంటి అనుభూతి చెందాలి? అందుకే చిన్నప్పటి నుంచి దాని ప్రతిభ అన్నింటిలో అలా వెలిగిపోతూ ఉండేదన్నమాట. నా స్నేహితురాలు శ్రీలక్ష్మి ఆనాటి సీతమ్మ వారి లాంటిదా? ఈ భావం కలగగానే మళ్ళీ నాలో చిన్నగా జలసీ లాంటిది ఊపిరి పోసుకోబోయింది. పక్కకు తిరిగి చూశాను. శ్రీలక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోయిందో. నా చుట్టూ ఉన్నవాళ్ళు ఆ కథ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. నాకు అర్థమైపోయింది. శ్రీలక్ష్మి ఆంతర్యంలో ఏదో నిగూఢమైన వ్యధ రగులుకొని ఉంది. నాలో కలగబోయిన జలసి టప్పున ఆరిపోయింది. ఆ స్థానంలో జాలి చోటు చేసుకుంది. శ్రీలక్ష్మి పసిడి పూతలు పూసిన మట్టి బొమ్మలా ఉంది అన్నారు. కొంచెం సేపయ్యాక నేను వెళ్తానని లేచాను. అప్పుడు శ్రీలక్ష్మి ఇంట్లో నుంచి వచ్చి బొట్టు పెట్టి గేటు దాకా సాగనంపింది. అక్కడ ఆ గేటు దగ్గర చుట్టూ ఎవరూ లేని చోట గబుక్కున నా చెయ్యి తన చేతుల మధ్య బంధించి, ప్రభా, చాలా రోజులకి నిన్ను చూశాను. నాకెన్నో చెప్పుకోవాలనుంది. కానీ ఇక్కడ వీలు కాదు. మీ అడ్రస్ చెప్పు, నేను ఎప్పుడో వస్తాను. నీలాంటి స్నేహితురాలు దొరకటం ఒక్కటే నా జీవితానికి కలిగిన అదృష్టం. అలా చూడకు. నా బాధ నీకు తెలియదు. తెలిసిన రోజున నువ్వే నన్ను ఓదారుస్తావేమో. వెళ్ళిరా, ఇప్పుడేం చెప్పలేను. పారిపోతున్న ఓ చిరునవ్వు పెదవుల మీదికి తెచ్చుకుంది. మళ్ళీ అదే నవ్వు, నేను ఇంట్లో అడుగుపెట్టినప్పటి నవ్వు. భారంగా కదులుతూ మా ఇంటి అడ్రస్ చెప్పి, గుర్తులు చెప్పి అడుగులు ముందుకు వేశాను. దారి పొడుగునా ఒకటే ఆలోచన. శ్రీలక్ష్మి నేను చదువుకునే రోజుల్లో ఎంత హుషారుగా ఉండేవాళ్ళం. సంతోషంగా ఉన్నప్పుడు ఎంత హాయిగా నవ్వుకునేవాళ్ళం. అసలు నవ్వుని గురించి గంటల తరబడి చర్చించుకునేవాళ్ళం. అది చాలక పెద్దయ్యాక నవ్వు మీద ఓ పెద్ద గ్రంథం రాయాలని అతి పిచ్చిగా ఊహించుకునేవాళ్ళం. ఎవరెవరు ఎలా నవ్వుతారో విమర్శించుకునేవాళ్ళం. మా క్లాస్ టీచర్ ఒక ఆవిడ ఎప్పుడూ నవ్వదని, మాకు 3 లైన్ల వెనక వరుసలో కూర్చునే చంద్ర నవ్వు వెధవ నవ్వులా ఉంటుందని, అతిగా నవ్వేవాళ్ళని, అసలు నవ్వని వాళ్ళని, రౌడీ నవ్వులని, బోడి నవ్వులని గురించి చెప్పుకొని, మనసు తెలుసుకోవాలంటే ఏ మనిషికైనా నవ్వే ముఖ్యం అని మేమిద్దరం రీసెర్చ్ చేసి డాక్టరేట్ పుచ్చుకున్న వాళ్ళలాగా తీర్మానించి పారేసుకునేవాళ్ళం. కానీ ఈనాటి శ్రీలక్ష్మి నవ్వుకు ఏ అర్థం చెప్పుకున్నా సరిపోదనిపించింది. నేను వెళ్ళేటప్పుడు
పడిన మానసిక సంఘర్షణకి తిరిగి వచ్చేటప్పుడు పడుతున్న వేదనకి ఎంత తేడా. నేను శ్రీలక్ష్మి విషయంలో ఊహించుకున్నవన్నీ చెరిపేసుకున్నాను. చందమామకైనా మచ్చ ఉంటుంది కదా, అలాగే అమావాస్య నాడైనా కాసేపు చీకట్లో నుంచుంటే నక్షత్రాల వెలుగు కనిపిస్తుంది కదా అనుకున్నాను. అంటే అన్ని సంపదలు ఉన్నా ఎక్కడో ఓ చిన్న వెలితి, నిరాశ, అది శ్రీలక్ష్మి జీవితంలోని సత్యం. ఎన్ని కొరతలున్నా ఏదో ఓ తృప్తి, అది నా స్వగతం. మనసు కలత బారిన, గుండె బరువెక్కిన నిన్నటి వరకు నా జీవితం పైన, సంసారం పట్ల, శ్రీవారి ఉద్యోగం మీద ఉండే నిస్సత్తువ క్రమంగా కరిగిపోయింది. మెల్లగా ఇల్లు చేరాను. పనులన్నీ ముగించుకుని పిల్లలకి భోజనాలు పెట్టి చదువుకోమన్నాను. ఉన్నవాళ్ళిద్దరే కానీ 10 మంది పెట్టు. వాళ్ళు పుస్తకాలు తెరిచి కంఠాలు విప్పారంటే హాలు పైకప్పు ఎగిరిపోతుందేమో. మధ్య మధ్యలో తగువులు, కామెంట్లు, రూల్సు, నిరాకరణలు, అంతలోనే సమైక్యతలు, అన్ని రకాలు జరుగుతూనే ఉంటాయి. మా పిల్లలు చదువుకుంటున్నారన్న సంగతి 4 ఏళ్ల అవతల వరకు తెలుస్తుంది. రేడియో వినాలనిపించటం లేదు, పత్రిక చదవాలని లేదు. మంచం మీద పడుకుని పిల్లలు చదువుకుంటుంటే వింటున్నాను. మగతగా నిద్ర పట్టేసింది. ఎంతసేపైందో తెలియదు. గబాల్ల లేచాను. పిల్లలు చాపలో నిద్రపోతున్నారు. టైం చూస్తే 10:30 దాటింది. ఇదేమిటి ఈయన ఇంకా రాలేదు? రోజు ఈ పాటికి వచ్చేస్తారు. ఏమైంది? లేచి లైట్ తీసి బెడ్ లైట్ వేశాను. పక్కలు వేసి పిల్లల్ని లేపి పడుకోబెట్టాను. వంటింట్లోకి వెళ్ళి అన్నింటి మీద మూతలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసి మళ్ళీ హాల్లోకి వచ్చాను. టైం నడుస్తోంది కానీ ఆయన ఇంకా రాలేదు. నా గుండెల్లో గుబులు బయలుదేరింది. ఏం జరగలేదు కదా? వెదవ రోడ్లు, వెంట్రుక వాసిలో తప్పిపోతూ ఉంటాయి ప్రమాదాలు. సూర్యోదయాలు చూసిన వాళ్ళు సూర్యాస్తమయాలు చూస్తారో లేదో చెప్పలేం. భగవంతుడా, వారిని క్షేమంగా ఇల్లు చేర్చు, నాకంతే చాలు. హృదయంలో సన్నగా కంపన మొదలైంది. మరొక 10 నిమిషాలు గడిచేసరికి నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకలి ఎప్పుడో చచ్చిపోయింది. నీరసం వచ్చి మంచం మీద కూర్చున్నాను. ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందో, ఏ ఆసుపత్రిలో ఏ స్థితిలో చూడాలో. ప్రభు, నాకంత శిక్ష వెయ్యకు. అప్రయత్నంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టాను. గుండె దడదడలాడిపోతోంది. చెవులు శ్రవణశక్తిని కోల్పోతున్నాయి. కళ్ళు మసకలు కమ్ముతున్నాయి. తలుపు కొడుతున్న చప్పుడు ఎక్కడో వినబడింది. లేచి ఓపిక తెచ్చుకుని వెళ్ళి తలుపు తీశాను. మెట్ల మీద నిలబడి సైకిల్ పైకెత్తే పొజిషన్లో ఉన్నారాయన. ఏ గాయాలు కట్లు కనిపించలేదు. బట్టలు దుమ్ము కొట్టుకుపోయినట్లు కూడా లేవు. హమ్మయ్య, ఈరోజు లేచిన వేళ మంచిదే అనుకున్నాను. మెల్లమెల్లగా నా కొంట్లోకి శక్తి వచ్చింది. వారు లోపలికి వచ్చాక తలుపులు వేసి వంటింట్లోకి నడిచాను. ఆయన మౌనంగా భోజనం చేస్తున్నారు. నాకెన్నో మాట్లాడాలనుంది, ఎన్నెన్నో చెప్పాలనిపిస్తోంది, కానీ చెప్పలేకపోతున్నాను. ఆనాటి నా మౌనంలా ఈవేళ వారి మౌనం నాకు ప్రతిబంధకమైంది. భోజనం కాగానే వారు హాల్లోకి వెళ్ళి సిగరెట్ వెలిగించుకొని పడుకున్నారు. త్వరగా వంటిల్లంతా సర్దుకొనొచ్చాను. మోచెయ్యి కళ్ళ మీదించుకొని సిగరెట్ వెలుగుతున్న చెయ్యి మంచం పక్కకి వేలాడుతూ పడుకున్నారు. అప్పటికి టైం 11 గంటలైంది. మెల్లగా నా పక్క మీద పడుకున్నాను. 5 నిమిషాల తర్వాత, ప్రభా, పడుకున్నావా అని పలకరించారు. లేదు, నిద్ర పట్టలేదు ఇంకా. చూడు, చెప్పండి, రేపటి నుంచి నువ్వు త్వరగా పిల్లలతో పాటు భోజనం చేసేయి. ఇంత రాత్రి వరకు నా కోసం మెలకువగా ఉండి నేను వచ్చాక తింటే ఆరోగ్యం పాడవుతుంది. లేచి కూర్చున్నాను. మీకు పాడవదా? అయినా రోజు అలవాటే కదా. నాకు పర్వాలేదు, నువ్వు బొత్తిగా నీరసంగా ఉంటున్నావు. అదీగాక రోజులా కాకుండా ఇక మీదట రోజు ఈ వేళంతా ఆలస్యమవుతుంది. ఎందుకని? ఏం లేదు, నేను ట్యూటోరియల్ కాలేజీలో 1 గంట పాఠం చెప్పడానికి ఒప్పుకున్నాను. ఇవాళే మొదలెట్టాను. నెలకి 75 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత డిపార్ట్మెంటల్ టెస్టులు కూడా ఇవ్వాలనుకున్నాను. దానికోసం ఓ ఫ్రెండ్ దగ్గర కొంతసేపు చదువుకోవాలి. రాత్రి చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. లేచి ఆయన మంచం దగ్గరికి వెళ్ళాను. ఎందుకు? మీరు చేస్తున్న జాబ్కి, మీరు చెప్తున్న ట్యూషన్లకి అసలు ఏమైనా సంబంధం ఉందా? పైగా ట్యుటోరియల్ కాలేజీలో కూడా పాఠం చెప్పడానికి ఒప్పుకున్నారా? మీ డిపార్ట్మెంట్ టెస్టులు చదివితే అర్థముంది, కానీ మీ జాబుతో ఏ విధంగానూ సంబంధం లేని పనులు మీరెందుకు చెయ్యాలి? చెయ్యి అడ్డం తీసి చూశారు. చిన్నగా నవ్వి, సంబంధమే ఉండాలా? నాకు పిల్లలకి టీచ్ చేయగల సామర్థ్యం ఉంది. నా సామర్థ్యానికి తగిన ప్రతిఫలం వాళ్ళు ఇస్తామన్నారు. దానికోసం నా జాబుతో ఏమిటి పొత్తు? మనకి కావాల్సింది డబ్బు, వాళ్ళకు కావాల్సింది పాఠాలు చెప్పగల టీచర్, అంతే. అయినా నీకు తెలియదు, కానీ చదువుకున్న చదువుతో, చేస్తున్న ఉద్యోగంతో ఏ విధంగానూ సంబంధం లేని కార్యక్రమాలు మా కొలీగ్స్ చాలామంది చేస్తున్నారు. ఇంకా నేనే ఇంతకాలం తెలివి తక్కువగా జాప్యం చేశాను. ఏమిటో, దీపం ఉండగానే ఇల్లు చెక్కపెట్టుకోవాలి, కానీ ఒంట్లో శక్తి ఉడిగిపోయాక ఏం సంపాదించగలం అన్నారు. నాకు సూటిగా కాకపోయినా తగలవలసిన చోటే తగిలింది దెబ్బ.
మంచం పట్ట మీద కూర్చున్నాను. చూడండి, ఆరోగ్యం కాపాడుకోవడం నాకెంత ముఖ్యమో మీకు అంతే. ఒంట్లో ఓపికనంతా కరిగించి డబ్బుగా దాచుకోనక్కర్లేదు. ఏదో తెలివి తక్కువగా తొందరపాటుతో ఏమైనా అంటే మీరింత కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలా? ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఓ అరగంట మాత్రం ఇంటికి వచ్చి కాఫీ తాగి మళ్ళీ వెళ్తున్నారు. రాత్రి 10 గంటలకు వస్తున్నారు. ఇక మీదట 11 కూడా అవుతుందా? అక్కర్లేదు. ఇక మీదట అవన్నీ మానేసి ఆఫీస్ వదలగానే ఇంటికి వచ్చేయండి. మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన పరీక్షలు ఏవో చదువుకోండి. ఇప్పుడున్న సంపాదన చాలు అన్నాను ఆయన చేతి మీద మెల్లగా రాస్తూ. వద్దు ప్రభా, అలా అనకు. ఉద్యోగరీత్యా సంపాదన పెరిగేసరికి చాలా కాలం పడుతుంది. ఈ లోపల పై సంపాదన లేకపోతే కష్టం. ఇంట్లోకి చాలా కొనాలనుకుంటున్నాను. ప్రతి నెలా కొంత డబ్బు నాన్నకి పంపిస్తున్నాను కదా, కనీసం ఆ డబ్బన్నా తిరిగి సంపాదించుకోగలగాలి. ఏం పర్వాలేదు, మిగిలింది మనకు చాలు. పట్టుదలగా అంటున్న నా వైపు అదోలా చూసి, ఏం కదా అప్పటికి ఇవాళకి మార్పు వచ్చింది అన్నారు. నవ్వాను. అప్పటి సంగతి వేరు, ఇవాళ వేరు. క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అన్నట్టుగా నీ బుద్ధి క్షణక్షణం మారిపోతూ ఉంటే ఎలా? అవును, నేను ఇవాళ శ్రీలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓహో, ఇల్లెలా తెలిసింది? వివరంగా అంతా చెప్పాను. పాపం దాని సంసారంలో ఏదో లోపం ఉందండి. సిగరెట్ ఆఖరిగా పీల్చి లేచి కూర్చున్నారు. నా భుజం మీద చెయ్యి వేసి, ప్రభా, సంసారం అన్నాక ఎన్నో రకాల పరిస్థితులు, అవస్థలు, బాధ్యతలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ కలిసే ఉంటాయి. అవి కొందరి విషయంలో స్ఫుటంగా కనిపిస్తాయి. మరికొందరికి సంసారంలో చెప్తే గానీ తెలియనంత నిగూఢంగా దాగి ఉంటాయి. అంత మాత్రం చేత కొందరు హాయిగా ఉన్నారని, మిగిలిన వాళ్ళు పాపకర్మం అనుభవించడానికే పుట్టారని అనుకోనక్కర్లేదు. ప్రభా, నువ్వు నిజంగా పిచ్చిదానివి. ఈ 15 రోజుల నుండి నువ్వెలా ఉన్నావో నాకు తెలుసు. ఆ రోజు నువ్వు మీ శ్రీలక్ష్మిని చూసొచ్చావే, అప్పటి నా స్థితి నీకు తెలియదు. ఎంతో సంతోషంగా, ఎంతో కోరికగా వచ్చాను. కానీ నిన్ను చూశాక బలవంతంగా నా కోరికను చంపుకున్నాను. నా చేతిని తన చెంప కానించుకుని తగ్గు స్థాయిలో చెప్తుంటే వారి పట్ల నా అనురాగం పైకి చిమ్ముకునొచ్చింది. నా రెండో చెయ్యి క్రాఫ్లో దూర్చి, ఇక మీదట రాత్రిళ్ళు మీరు త్వరగా వచ్చేయండి. ఏ ట్యూషన్లు వద్దు, మనకున్నవి చాలు గోముగా అన్నాను. నవ్వారు. నీకన్నీ తొందరే. ఓసారి నిరాశతో కృంగిపోయినట్టుంటావు, మరోసారి ఎంతో తృప్తిగా కనిపిస్తావు. కానీ అవతల నేను పెద్ద మనుషులతో వ్యవహరించాలి. వాళ్ళకి మాట ఇచ్చి ఇవాళ క్లాస్ కూడా తీసుకున్నాను. మరొక్క 3 నెలలు కంటిన్యూ చేయవలసిందే. ఆ తర్వాత ఆలోచిద్దాం. అప్పటికి మళ్ళీ ఈ అమ్మాయి గారి మూడు ఎలా ఉంటుందో. అల్లరిగా నవ్వారు. సిగ్గుపడ్డాను. నిజంగానే నాకు అన్నీ తొందరే. లేకపోతే అనవసరంగా రాత్రిపూట నిరీక్షిస్తూ కూర్చునే దౌర్భాగ్యాన్ని ఎందుకు కలిగించుకుంటాను? ఎందుకు అలా చూస్తారు? నాకు మాత్రం సరదాలు, కోరికలు లేవనుకున్నారా? కాకపోతే నాది కాస్త వీక్ మైండ్. ఏ విషయాన్నైనా త్వరగా జీర్ణించుకొని అడ్జస్ట్ అవ్వలేను. అంతేకాని నేను సామాన్యమైన మనిషినే. ఈ 15 రోజులుగా ఎంత విలువైన కాలాన్ని పోగొట్టుకున్నానో. నిజంగా అలా అనుకుంటున్నావా? వెరీ గుడ్, యువర్ ఎ గుడ్ గర్ల్ అంటూ 2 చేతులు చుట్టేశారు నా చుట్టూ. నేనేం గాల్ని కాదు. నాకెప్పటికీ అంతే ప్రభా. మరింతగా చేతులు బిగించారు. నేను మౌనంగా ఒదిగిపోయాను. మనసంతా దూది పింజర హాయిగా తేలిపోతున్నట్టు అనిపించింది. ఆ క్షణంలో నాకు మా వారు యూడీసీ అని కానీ, మధ్యతరగతి జీవితం అని కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ గుర్తు రాలేదు. వారం రోజులు మామూలుగా గడిచిపోయాయి. ఎప్పటికప్పుడే వీలు కాకనో, బద్దకించో వదిలేసిన అసంపూర్తి కార్యక్రమాలు పూర్తి చేద్దామనో సంకల్పం కలిగింది. అనుకోకుండా ఇంటి మీద శ్రద్ధ కలిగింది. అల్మారా తీసి పుస్తకాలన్నీ దులిపి సరిగ్గా సర్దాను. ఇదివరలో సగం కుట్టి వదిలేసిన దిండు కవర్లు, జాకెట్ గుడ్డలు తీసి మిషన్ దగ్గర కూర్చోబోతే అది కాస్త మొరాయించింది. సరే, అసలైన కార్యక్రమం ఇదే అనుకుని మిషన్ అంతా తుడిచి ఆయిల్ పోసి శుభ్రం చేశాను. ఓపిగ్గా కూర్చుని దిండు గలేబులు కుట్టి పాతవి తీసేసి ఈ కొత్తవి వేశాను. మిషన్ పక్కకు జరిపి మాసిన గుడ్డలన్నీ పెరట్లోకి తీసుకెళ్లాను. పంపు దగ్గర గుడ్డలన్నీ పడేసుకుని సబ్బు పట్టించి ఉతకడం మొదలుపెట్టాను. ఎంతసేపు అయిందో తెలియదు కానీ వీధి తలుపు ఎవరో కొడుతున్న చప్పుడు వినిపించింది. ఉతుకుతున్న బట్టలు బకెట్లో పడేసి గబగబా వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా శ్రీలక్ష్మి. సంతోషం, ఆశ్చర్యం ముప్పిరుగున్నాయి. రారా, ఎంత సుదినం. ఇల్లు తొందరగా తెలుసుకోగలిగావా? నువ్వెంత బాగున్నావే ప్రభా. సరిగ్గా నాయుడుబాబు మోజుపడే ఎంకిలా ఉన్నావు. ఆ నడుము చుట్టూ తిప్పిన కొంగు, పైకి చెక్కిన చీరకుచ్చెళ్ళు, తల్లో వాడిన మల్లెదండ, నుదుట కారుతున్న కుంకుమ. అబ్బా, నాకైతే మహాముచ్చటగా ఉన్నావే అంటూ 2 చేతులు నా భుజాల మీద వేసింది. ఇంకా నయం, పెళ్లి చేసుకుంటానన్నావు కాదు. ఆ పని వచ్చే జన్మకు వాయిదా వేస్తున్నాను. ఇద్దరం నవ్వుకున్నాం.
శ్రీలక్ష్మి మంచి మేకప్లో ఉంది. గులాబీ పూలున్న సింథటిక్ చీర మీద ఫుల్ వాయిల్ జాకెట్ వేసుకుని ఓ పక్కకి చిన్న గులాబీ పువ్వు పెట్టుకుంది. కోలగ బొట్టు, ఓ చేతికి వాచి, మరో చేతికి మెరుస్తున్న రబ్బరు గాజులు, చేతిలో వ్యానిటీ బ్యాగ్. ఎంత చక్కగా ఉంది! అసలైన శ్రీలక్ష్మి, ఆనాటి శ్రీలక్ష్మి, ఆఫీసర్ భార్య శ్రీలక్ష్మిలా ఉంది. అసలే శ్రీలక్ష్మి అందమైనది. ఏమిటలా చూస్తున్నావు? ఏ బ్రాసి ముఖంతో ఉండాల్సింది ఇంత వేషంతో వెళ్ళిపోతుందేమో అని ఆశ్చర్యపోతున్నావా? నవ్వింది నా భుజాలు ఊపుతూ. ఊరుకో, అసలు లక్ష్మి ఎప్పుడూ ఇలాగే ఉండాలి కానీ ఆనాడు ఏడ్పుగొట్టులా ఉండకూడదు అనుకుంటున్నాను. ఇక మీదట ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అవును కానీ ఆ రోజు బొత్తిగా పెద్ద ముత్తైదువులా అలా ఉన్నావేం? అడిగావు, అడుగుతావని తెలుసు, కానీ నేనంత టూకీగా చెప్పే కథ కాదు. ముందు నువ్వు ఆ బట్టలేవో చాకిరేవు పెడతావో ఆరేసుకుంటావో చేసుకునిరా. ఈ లోపల నేను మీ ఇల్లంతా పరీక్ష చేసి నేను పొందలేని వరం నువ్వు దేనివల్ల పొందగలుగుతున్నావో కనుక్కుంటాను. వెళ్ళి నీ పని చూసుకునిరా అంటూ జబ్బ పట్టుకొని ముందుకు తోసింది. నేను ముందుకు కదులుతూనే, వరాలేం దాచుకోలేదే, దాచుకున్నదల్లా ఈ పేద మనసుల్లో ప్రేమానురాగాలే తప్ప అన్నాను. సరేలే గొప్ప, ఇంకా అంతులేని అనురాగాలు పొందాక పేదరికం ఎక్కడుంది? నేను కనుక్కునేది అది కాదులే, నువ్వెళ్ళు ముందు అని మరొక తోపు తోసింది. నవ్వుకుని పెరట్లోకెళ్ళి గబగబా ఆ బట్టలన్నీ ఉతికే సారేసి చీర మార్చేసుకున్నాను. ఈ లోపల లక్ష్మి ఇల్లంతా చుట్టబెట్టింది కాబోలు. మధ్య గదిలో నా రాక కోసమే అన్నట్టుగా చూస్తూ కూర్చుంది. ఇంకా చెప్పమ్మా అన్నాను. ప్రభా, చెప్పాలంటే బోలెడంత ఉంది కానీ ఈ మంచి సమయాన్ని పాడు చేసుకోలేను. చూడు, ఈ చిన్న సంసారంలో సరిగమలు, మధురిమలు, సెలయేటి గలగలలు, మలయమారుతాలు స్వర్గాన్ని మరిపిస్తాయట. ప్రతి వస్తువు అమర్చుకోవడంలో ఓ అందం, ఆనందం తొంగి చూస్తున్నాయి. ఇది నా ఇల్లు, ఈ ఇంటి గృహలక్ష్మిని నేను అన్నట్టుంది. నా పేరు శ్రీలక్ష్మే, కానీ నా ఇంట్లో నేను గృహలక్ష్మిని కాను. ఆర్థికంగా బాగా ఉన్నాం, అయితే అక్కడ నాదంటూ ఏ ప్రత్యేకత లేదు. అదొక సత్రం, ఎవరిష్టం వాళ్ళది. వారికి నాకు మధ్య తెరలు కట్టినట్లు, హద్దులు గీసినట్లు ఉంటుంది మా సంసారం. ఆయన అందరి కోసం పుట్టినవారట, కానీ నీకోసం కాదు అని చెప్తున్నట్టుంటుంది వాళ్ళ ప్రవర్తన. కేవలం నన్ను ఉద్ధరించడానికి మాత్రమే పెళ్లి చేసుకున్నారట. అందుకని ప్రభా, నా సంసారంలో నాకు భార్యగా ఉన్న స్థానం కేవలం మా పిల్లలు పుట్టడానికి, అతిథి అభ్యాగతులకు మర్యాదలు జరపడానికి మాత్రమే. నువ్వు పొందగలిగిన వరాలు నేను పొందలేను. అది జన్మకు సాధ్యపడదు ప్రభా. నేను ఆడదాన్ని, మామూలు ఆడదాన్ని. తీయని అనుభూతులు, ఆనందాలు, కేరింతలు, పులకింతలు స్త్రీగా నేను కోరుకోవడం తప్ప నా పాల పొంగు లాంటి ఉత్సాహం మీద చెంబెడు నీళ్లు చిలకరించినట్లు చేస్తున్నారు. ప్రభా, ఇలా నేను ఎన్నని చెప్పను? పోనీ వెదవ గొడవ. రోజూ ఈ చచ్చేవాడికి ఏడ్చేవాడెవడన్నట్లు జీవితమంతా భరించాల్సిన దుఃఖం ఒక్కసారి చెప్పుకుంటే తీరిపోతుందా? గాఢంగా నిట్టూర్చింది లక్ష్మి. అసలు మీ వారు సంసారిక వ్యామోహాల పట్ల ఆసక్తిగా ఉండరా? నవ్వింది ప్రభా. కొన్ని విషయాలు చెప్పడానికి బాగుండవే. మాకు 4 పిల్లలున్నారన్న సంగతి మర్చిపోకు. నాకేమిటో అంతా అయోమయంగా ఉంది. అయితే మీ వారికి ఫ్యాషన్ల మీద ఆడంబరాలన్నా మోజు లేదేమో. నిరాడంబర జీవి అంతేనా? ఇంకా నయం, ఆయన బీరువాలో ఎన్ని ఖరీదైన సూట్లున్నాయో నీకు తెలీదు. ప్రతి నెల పిల్లల కోసం ఎన్ని కొంటారో తెలుసా? వాళ్ళు బాగా చదివి తనలాగా పెద్ద ర్యాంక్లో జాబ్ చేయాలని కాన్వెంట్లో చేర్పించి చదివిస్తున్నారు. మా పెద్దమ్మ ఎప్పుడు క్లాస్ ఫస్టే, రెండో పాప అంతే. మగపిల్లలు మాత్రం కాస్త బలహీనంగా ఉండి చదవలేకపోతున్నారు. వాళ్ల కోసం ఎన్ని మందులు కొంటారో. ఓ, ఎటొచ్చి నీ మీదే శ్రద్ధ లేదన్నమాట అని చిన్నగా నవ్వబోయాను. ఆ పక్షపాతం ఏం లేదు. తనతో పాటు నన్ను మీటింగులకి, షాపింగ్లకి తీసుకెళ్తారు, సినిమాలు చూపిస్తారు. అటువంటప్పుడు నన్ను ఎంత బాగా అలంకరించుకోమంటారో నీకు తెలియదు. ఖరీదైన చీరలు ఎన్ని కొన్నారో. ఇంకా నగలంటావా? ఆ మధ్య రైలు ప్రయాణంలో మా బ్రీఫ్ కేస్ పోయింది. అందులో నా నగలన్నీ ఉండిపోయాయి. రిపోర్ట్ ఇచ్చినా దొరకలేదు. అయినా నాకు వాటి మీద మోజు లేదు. కావాలనుకుంటే మళ్ళీ చేయించుకోగలను, కానీ అక్కర్లేకనే ఊరుకున్నాను. ఇక ఏం, ఎందుకని, ఎందుకంత విరక్తి? ఇన్ని సరదాలున్న మీ వారిపైన నీకెందుకని మంచి ఇంప్రెషన్ లేదు? కేవలం వారికున్న దైవభక్తి, పూజలు నీకు నచ్చలేదా? దాని మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ కాస్త దురుసుగానే అన్నాను. అవును మరి, అది చెప్తున్న విషయాలు వింటుంటే రాజేంద్ర గారిని వేలుపెట్టి చూపించాల్సిన తప్పేది కనిపించటం లేదు. ఈ లక్ష్మి అనవసరంగా తనని వంచుకుంటూ శిక్షించుకుంటోంది. లేకపోతే ఎందుకింత దీనంగా మాట్లాడుతుంది? నా ప్రశ్నలకి వెంటనే జవాబు చెప్పలేనట్టు కొంచెంసేపు ఊరుకుంది. ఆ తర్వాత కళ్ళు దించుకుంది. ప్రభా, నన్నెవరూ అర్థం చేసుకోవటం లేదే. సరే పోనీలే కానీ
అంటూ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఆ సంగతి వదిలేయ్, మీ పిల్లలు ఏం చదువుతున్నారు అని ప్రసంగం మార్చేసింది. సారీ లక్ష్మి, నిన్ను నొప్పించానా? నిన్ను అర్థం చేసుకుందామని, నువ్వు సుఖంగా ఉండాలనే నా ఆరాటం అంతా. ఆ రోజు నిన్ను చూసొచ్చాక ఎంత దిగులు పడ్డానో తెలుసా? నీ గురించి వివరంగా తెలుసుకునేదాకా నాకు తోచదనుకున్నాను. బలవంతంగా నా ఆలోచనల్ని అరికట్టుకున్నాను. మొదటిసారి మార్కెట్లో నిన్ను చూసి జెలసీ ఫీల్ అయిన మాట వాస్తవం. కానీ మీ ఇంటికి వచ్చి నిన్ను చూశాక నాలో ఎంతో ఆవేదన కలిగింది. ఎందుకనుకున్నావు? మనం చిన్ననాటి ప్రాణ స్నేహితులం. పెనవేసుకుపోయిన ఆత్మీయత మనది. పెద్దవాళ్లమై సంసారాలు చేసుకుంటూ మళ్ళీ ఈనాటికి కలుసుకున్నాం. నేను వచ్చేసరికి నువ్వు మూగపోయిన వీణలా కనిపించావు. నీ చుట్టూ నీ బంధువులంతా ఉన్నారు. నాకు వాళ్ళంతా కొత్త. నిన్నేది అడగాలన్నా సంశయమే. నా సంసారంలో నేను తృప్తిగానే ఉన్నాను, కానీ నువ్వు మటుకు అసంతృప్తిగా ఉన్నావని గ్రహించాను. నిజానికి నాకన్నా అన్ని విధాలా పై స్థాయిలో ఉండి నా చేత జాలి చూపించుకోవాల్సిన స్థితిలో ఉన్నావంటే ఏదో అవాంతరమే జరుగుతోందని భావించాను. అదేమిటో తెలుసుకోవాలని ఆరాటపడ్డాను. మన స్నేహం స్వచ్ఛమైనది గనుకనే నీ సంసారాన్ని గుర్తించి నీ సుఖదుఖాల్ని గురించి తెలుసుకోవాలని ఇన్నేసి ప్రశ్నలు వేస్తున్నాను. లేకపోతే నా బోటి సామాన్యమైన గృహిణి అసలు నీ దగ్గరికి రాగలదా? నువ్వు నా దగ్గర దాచుకోవాల్సింది ఏమీ లేదు. చెప్పు లక్ష్మి, ఏమిటి నీ అశాంతి? ఎందుకు నీకు ఈ విరక్తి? అంటూ దాని గడ్డం పట్టుకున్నాను. నా ప్రభ, నీ మనసు ఎంత మంచిదే అంటూ నా భుజం మీద తలవాల్చుకుంది. నేను చెప్పటం కాదు, వచ్చే శుక్రవారం నువ్వు మా ఇంటికి రా. ఆ రోజు అక్కడ జరిగే తంతులన్నీ చూశాక నీకేమనిపిస్తుందో చెప్పు. అప్పుడు నా బాధ నీకు చెప్తాను అంటూ తల ఎత్తి నా కళ్ళలోకి చూస్తూ, అలాగే తప్పకుండా వస్తాను అన్నాను. కుతూహలం లాంటిదేదో కలిగింది నాకు. అవును ప్రభా, కొన్ని విషయాలు చెప్పే కంటే చూస్తేనే బాగా అర్థమవుతుంది. నోటితో చెప్పలేని భాషని హృదయం తర్జుమా చేసుకోగలుగుతుంది. నిజమే అన్నాను. ఆ తర్వాత మేమిద్దరం వాళ్ళమ్మ చిన్ననాటి కబుర్లు, వాళ్ళ యోగక్షేమాలు, మా తల్లిదండ్రుల మంచి చెడ్డలు అన్నీ తిరగబోసుకున్నాం. పళ్ళు కోసి పెట్టాను, బోర్న్విటా కలిపిచ్చాను. మీ పిల్లల్ని తీసుకుని ఎప్పుడైనా రావే అన్నాను. చిన్నగా నవ్వి, వాళ్ళు ఇంట్లో ఉండరే, హాస్టల్లో ఉంటారు అంది. ఆశ్చర్యంగా చూశాను. అలా తెల్లబోకు, మా వారి ఉద్దేశాలన్నీ విచిత్రంగా ఉంటాయి. పిల్లల్ని ఇంట్లో ఉంచే కంటే హాస్టల్లోనే ఉంచితే మంచిదట. నిజమే, కానీ పిల్లలు లేకుండా ఇంట్లో ఏ సందడిగా ఉంటుందంటావు? ఏం చెయ్యను, ఆయన ఆజ్ఞ మేరకు నడవాల్సిందే. నేనేమీ అనలేకపోయాను. నేను ఇంక వెళ్తాను, వచ్చే శుక్రవారం తప్పకుండా రా అని లేచింది. బొట్టు పెట్టి పంపించాను. కథ కొనసాగుతుంది.